ఎక్కడ ఆధిపత్యం ఉన్నా తెలంగాణ ఆధిపత్యాన్ని ప్రశ్నించింది. మామూలు మనుషులు వీళ్ళతో ఏమవుతుందని తీసిపారేస్తున్నటువంటి మనుషులే ఒక అణువిస్ఫోటనం జరిగినట్టుగా వాళ్ళందరూ కూడా ఒక మహాశక్తివంతులైపోయి ఆ ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తారు. చివరాఖరికి ఆంధ్ర ఆధిపత్యాన్ని కూడా అదే ధోరణిలో ప్రశ్నించింది. మనం ఆంధ్ర ఆధిపత్యాన్ని ఎదిరించినప్పుడు ఇదే అసమానతలను రూపుమాపే లక్ష్యంతోనే దాన్ని ఎదిరించినాం. మా భాష సంస్కృతిని ఈసడించుకుంటే మేము ఒప్పుకోము, మా వనరులను దోచుకొని పోతే మేము అంగీకరించం, మా ప్రాంత ఉద్యోగాలు మీరు తన్నుకపోతే మేము ఒప్పుకోము. ఒక్క మాటలో చెప్పాలంటే మా తెలంగాణ మాకు కావాలి అనే ఏకైక నినాదంతో దాన్ని ప్రశ్నించాం. ఇది మనం ఇలా గుర్తు చేయవలసిన అవసరం వస్తున్నది. చాలా పెద్ద మనుషులు అనుకున్న వాళ్ళే ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి ఇలా హైదరాబాద్లో మమ్మల్ని రానియరా అని అంటున్నాడు. అన్నకు నిలబడి మాట్లాడుతున్నాడు. హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెడుతుండు. హైదరాబాద్లో ఇల్లుంది, కుటుంబ సమేతంగా నివసిస్తున్నారు. మమ్మల్ని రానియరా అని ఎందుకంటే నువ్వు ఉన్నది ఇక్కడనే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నావు. రానియవరా అని మాట్లాడితే అంతకంటే విచిత్రం మరొకటి లేదు. అట్లాంటి వాళ్ళకి పుస్తకం ఇవ్వాలి, ఇదయ్యా తెలంగాణ నీకు అర్థం కాలేదు అని. వాళ్ళేమంటుందంటే జాతీయవాదానికి ఇది వ్యతిరేకమంట తెలంగాణ వాదం. ఇక ఇంతకంటే విచిత్రం ఏమన్నా ఉంటుందా? తెలంగాణ వాదం అనేది ఒక ప్రజాస్వామ్య వాదానికి అది ప్రతీక, ఒక ప్రజాస్వామిక ఆకాంక్షకు ప్రతీక. తెలంగాణ వాదం అనేది మనుషులు సోదర భావంతో కలిసిమెలిసి బతకాలన్న ఒక విలువకు అది ప్రతీక. వీటిని మర్చిపోయి ఇవాళ తెలంగాణ అంటే జాతీయవాదానికి వ్యతిరేకం, మేము జాతీయవాదులం, మీరు సంకుచితవాదులు. మీ పెత్తనమే లేకపోతే మేమెందుకు కొట్లాడకపోతాం కదా. మీ పెత్తనాన్ని మీద చేసినటువంటి పోరాటం మీదేమో ఆధిపత్యవాదము, మాదేమో ప్రజాస్వామ్యవాదం. అది వాస్తవానికి చెప్పవలసినటువంటి పద్ధతి. కానీ ఉల్టా చేసి మనది సంకుచితవాదము, వాళ్ళది జాతీయవాదం అని ఒక విశాల దృక్పథం అయినట్టుగా చెప్తుంటే ఇలా విచిత్రం అనిపిస్తుంది. పుస్తకం చదివితే అర్థమవుతుంది మనం ఏంటిది అనేది. ఒక్కొక్కసారి మనం కూడా మనల్ని మనం మర్చిపోతుంటాం. రావిశాస్త్రి గారి చీమ కథ ఉంటుంది కదా, పిపీలకానికి అనుమానం వస్తుంది నేను ఎవరు అని. స్వాగతం, సుస్వాగతం. గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ధూమ్ధామ్ ఆవిర్భావకులు జాకాయి వేదిక మీదకి రావాల్సిందిగా పాల్గొనుకోవాలని ఈ కార్యక్రమం అనంతరం అన్న పుస్తకావిష్కరణ కార్యక్రమం ఉంటుంది. అనంతరం మధ్యలో అన్నతో ఉన్న అనుబంధాన్ని కూడా దయచేసి అందరూ కూడా జోహార్ కమ్రేడ్ మునీర్, జోహార్ కమ్రేడ్ మునీర్, మునీర్ అన్న, మునీర్ అన్న. అందరూ కూడా పెడుతున్నారు. అదేవిధంగా దేవమయ వేదిక ఐఎన్టీసీ తిరుపతి అన్న మిత్రుడు, చిరకాల మిత్రుడు యాదిరెడ్డి అన్న కూడా ఒకసారి వేదికకి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి రండి. అదేవిధంగా పట్టణ అధ్యక్షుడు మంద తిరుమల రెడ్డి గారు కూడా వేదిక మీద రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మన ఆర్కేపీ పట్టణ అధ్యక్షుడు కూడా మన పుల్లు లక్ష్మణ్ ఈ పుస్తకాన్ని నక్కా వెంకటరావు గారు ఇంకా అనేక మిత్రులు అన్నతో ఉన్నటువంటి అనుబంధాన్ని ఆ పుస్తకాల్లో రాయడం జరిగింది. దయచేసి ఇప్పుడు శ్రీమతి రావాల్సిందిగా కోరుతున్నాము. ఈ సభ అవన్నీ కూడా దీంట్లో రాస్తున్నాయి. మనిషి భరించలేనంత స్థితి వచ్చేదాకా అన్ని ఆమోదిస్తాడు. కానీ ఇంకా దీన్ని ఆమోదించలేం, భరించలేం అనుకున్న రోజు ప్రశ్నించడానికి సిద్ధపడతాడు.
ఎవరైనా ఆసరా దొరికితే అప్పుడు మునీర్ లాంటి వాళ్ళు, అబ్రహం లాంటి వాళ్ళు ఆసరా దొరికినప్పుడు వాళ్ళు గట్టిగా నిలబడి దానికి వ్యతిరేకంగా ఇక ఒక కార్యక్రమం చేయటానికి నిర్ణయించుకున్నారు. ఆయన కొట్లాడితే ప్రజలు ఆయన వెంట నడిచింది. సినిమా థియేటర్ల మీద గుండాలు దాడి చేస్తున్నప్పుడు వీళ్ళు తిరుగుబాటు చేస్తారు. ఈ తిరుగుబాటు చేసినప్పుడు ప్రజలు వెంట నిలబడతారు. అది ఒక చరిత్ర, అద్భుతమైన చరిత్ర. చదువుతుంటే ఆ మందమరి పోరాట గాథలన్నీ చదువుతుంటే చాలా అద్భుతం అనిపిస్తుంది. మళ్ళీ ఒకసారి చరిత్ర అంతా కళ్ళ ముందు తిరుగుతుంది ఒకసారి. అట్లాంటి ఒక చరిత్ర ఉంది. దానిపైన వ్యాఖ్యానాలు ఉన్నాయి. రకరకాల వ్యక్తులు రాసినటువంటి వ్యాఖ్యానాలు కూడా ఉన్నాయి. ఆ వ్యాఖ్యానాలు కూడా చాలా విషయాలను మనకు అర్థమయ్యే విధంగా విపులీకరించి చెప్తా ఉన్నాయి. ఇది చదివినప్పుడు మనకు మునీర్ కూడా ఆ సామాజిక నేపథ్యంలో మునీర్ ఇంకా బాగా అర్థమవుతాడు. అది సారబట్టి రాయిని కదా బంగారం నెక్లెస్లో పొదిగితే ఎట్లుంటుందో అట్లా మునీర్ కూడా ఈ మొత్తం చరిత్రలో ఆయన పాత్ర అనేది చాలా అద్భుతంగా అర్థమైపోయింది మనకు. అప్పటి ఆధిపత్యాన్ని ప్రశ్నించటమే కాదు, ఆ ఆధిపత్యాన్ని ప్రశ్నించటానికి తాను కలం బట్టి నిరంతరం దాని మీద రాయటం కూడా మొదలుపెట్టాడు. అనేక గాథలు ఆయన రాసినవి మీరు చూస్తే చాలా విషయాలు సింగరేణి మీద మనకు అర్థమయ్యేది మునీర్ వ్యాసాల ద్వారా. సింగరేణి మీద సమస్య వస్తే నేను కూడా ఎప్పుడు మునీర్కి ఫోన్ చేశాను. ఏమైంది ఆయన నాతో అన్నది ఏంటంటే, సింగరేణిలో కొత్త గనులు తెలియకపోతే సమస్య అవుతుంది, ఎట్లన్నా చేసి గనులు తెరిచేటట్టు చూడాలి. మరి ఓపెన్ టెండర్లో ఎట్లా పాల్గొంటామంటే అది సమస్య, కానీ పరిష్కారం వెతకాలి. మనం ఖచ్చితంగా సింగరేణిలో కొత్త గనులు తెరిచేటట్టు చూడాలి అని చెప్పి ఆయన ఒక తాపత్రయం. దాన్ని తెరవటానికి ఏం చేయాలి, అనేక విషయాలు ఇట్లా మీరు చూస్తే ఆయన రాసినటువంటి వ్యాసాల గురించి దీంట్లో వ్యాఖ్యానాలు ఉంటాయి. ఒక వ్యక్తి ఒక జీవితం గురించి చదువుకోవటం అంటే వాస్తవానికి ఇది మన గురించి మనం చదువుకోవటం లాగానే ఉంటుంది. అందులో మనతో పాటు నడిచిన ఒక మునీర్ చేసినటువంటి పాత్ర పోరాటం గురించి చాలా అద్భుతంగా ఉంటుంది. మనల్ని మనం ఆవిష్కరించుకుంటాం. ఈ పుస్తకం చదివితే మునీర్ని ఆవిష్కరించుకుంటలేము, మనల్ని మనం ఆవిష్కరించుకుంటాం, మందమరిని ఆవిష్కరించుకుంటాం. అందులో మందమరి మార్కెట్ కనబడుతుంది, మందమరిలో జరిగిన బొగ్గు గనులు కనబడతాయి, కాలరీస్ కనబడతాయి, ఇక్కడ జరిగిన పోరాటాలు కనబడుతుంటాయి, మనమే కనబడుతుంటాం. ఒక మాటలో చెప్పాలంటే చాలా అద్భుతమైనటువంటి పుస్తకం. ఈ మధ్య నేను చదివిన మంచి పుస్తకాలలో ఇదొకటి. చదువుడు మొదలు పెడితే మీరు ఆపలేరు, ఇక అంత అద్భుతంగా ఆ పుస్తకం సాగిపోతుంటుంది. చాలా బాగా రామ్మూర్తి గారు కానీ వెంకట్రావు గారు కానీ దీన్ని చాలా చక్కగా దీన్ని తీర్చిదిద్ది ఇవాళ మనకు ఒక అద్భుతమైనటువంటి. అడిగినప్పుడు నాకు ఇంకొక ప్రోగ్రాం కూడా ఉంది ఇలా మిర్యాలగూడలో. సుబ్బారావు గారు పౌర హక్కుల సంఘం నాయకులు. సరే ఈ పుస్తకం గురించి మాట్లాడకుండా ఉండలేం కాబట్టి నేను ఈసారి ఇక్కడికే వస్తానని చెప్పి వారికి మాట ఇవ్వటం, దానికోసమే వాళ్ళు ఈ సభకు ప్రాధాన్యతనిచ్చి ఇక్కడి దాకా రావటం కూడా జరిగింది. చాలా మంచి పుస్తకం ఇది. కనుక ఇప్పుడు ఈ చరిత్రంతా మనకెందుకు అని చాలామంది అనుకుంటారు. ఒక రెండు మాటలు చెప్పి నేను ముగిస్తాను. నిజానికి తెలంగాణ అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటంటే ఆధిపత్యాన్ని ప్రశ్నించటం. ఎక్కడ ఆధిపత్యం ఉన్నా తెలంగాణ ఆధిపత్యాన్ని ప్రశ్నించింది. మామూలు మనుషులు వీళ్ళతో ఏమవుతుందని తీసిపారేసినటువంటి మనుషులే ఒక అణువిస్ఫోటనం జరిగినట్టుగా వాళ్ళందరూ కూడా ఒక మహాశక్తివంతులైపోయి ఆ ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తారు. చివరాఖరికి ఆంధ్ర ఆధిపత్యాన్ని కూడా అదే ధోరణిలో ప్రశ్నించింది. మనం ఆంధ్ర ఆధిపత్యాన్ని ఎదిరించినప్పుడు ఇదే అసమానతలను రూపుమాపే లక్ష్యంతోనే దాన్ని ఎదిరించినాం. మా భాషా సంస్కృతిని ఈసడించుకుంటే మేము ఒప్పుకోము, మా వనరులను దోచుకొని పోతే మేము అంగీకరించాం, మా ప్రాంత ఉద్యోగాలు మీరు తన్నకపోతే మేము ఊకోము. ఒక్క మాటలో చెప్పాలంటే మా తెలంగాణ మాకు కావాలి అనే ఏకైక నినాదంతో దాన్ని ప్రశ్నించినాం. ఇది మనం ఇలా గుర్తు చేయవలసిన అవసరం వస్తున్నది. చాలా పెద్ద మనుషులు అనుకున్న వాళ్ళే ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి ఇలా హైదరాబాద్లో మమ్మల్ని రానియరా అని అంటున్నారు. అన్నకు నిలబడి మాట్లాడుతున్నాడు, హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెడుతుండు, హైదరాబాద్లో ఇల్లుంది, కుటుంబ సమేతంగా నివసిస్తున్నారు.
మమ్మల్ని రాని ఎందుకంటే నువ్వు ఉన్నది ఇక్కడనే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నావు. రానియవరా అని మాట్లాడితే అంతకంటే విచిత్రం మరొకటి లేదు. అట్లాంటి వాళ్ళకి పుస్తకం ఇవ్వాలి. ఇదయ్యా తెలంగాణ, నీకు అర్థం కాలేదు అని వాళ్ళు ఏమంటుండ్రంటే జాతీయ. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక జర్నలిస్ట్ ఢిల్లీలో అక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, యాక్సిడెంట్తో హాస్పిటల్ ఉన్నారు. నాకు తక్షణమే మునీర్ భాయ్ ఫోన్ చేసి వివేక్ భాయ్ కైసా భాయ్ కుछ करना है అని చెప్పి వారు నాకు చెప్పడం జరిగింది. అంటే ఎంత చిన్న విషయాలలో కూడా ఎక్కడైతే అవసరమో, ఎక్కడైతే వారి సలహా అవసరమో, వారి ఏదైతే వర్క్ చేసే అవసరం ఉన్నదో ఎప్పుడు కూడా మునీర్ భాయ్ ఉండేది మనసు. వారు బీదల పక్షాన కొట్లాడడం, వారి సమస్యలు అర్థం చేసుకోవడం, ఏది ఏమైనా కానీ వారు మునీర్ భాయ్ ఒక ఇన్స్పిరేషన్ మనకు ఈ మందమరిలో. సో లక్ష్మయ్య గారు ఏదైతే చెప్పినారో ఒక భవనం కట్టించడం, మునీర్ భాయ్ గారి కథనాలు, వాక్సీ చెప్పినట్టు పోరాటం ఏముంటుందో ఇవన్నీ కూడా ఆ మ్యూజియంలో పెట్టేది అవసరం ఉన్నది. నేను డెఫినెట్లీ సింగరేణి సంస్థ వాళ్ళతో మాట్లాడి, ఎందుకంటే మీ అందరూ తెలుసు మందమరిలో ఈ ట్రైబల్ ఏరియా యాక్ట్ 1/70 ఉన్నందువల్ల ఇక్కడ పట్ట భూములు లేవు, గవర్నమెంట్ భూములు లేవు. మనము సింగరేణి సంస్థ కింద భూములే దాంట్లో నుంచే మనం తీసుకొని ఈ స్టాచ్యూ పెట్టడము. నేను కూడా అప్పుడు సంతాప సభలో చెప్పినాను, మునీర్ భాయ్ స్టాచ్యూ పెట్టినప్పుడు ఆ స్టాచ్యూ నేనే ఇస్తానని చెప్పి ఆ రోజు మళ్ళీ ఒక అవకాశం వచ్చింది. ఎందుకంటే ఈ స్టాచ్యూ ఇక్కడ పెట్టడము, ఎందుకంటే అన్ని చోట్ల కూడా మనం చూస్తున్నాం అంబేద్కర్ గారి స్టాచ్యూ ఉన్నప్పుడు అందరూ కూడా గుర్తు చేసుకుంటారు వారు ఏ విషయాలు ఏదైతే చెప్పినారో. మనం అందరం మంచిగా చదువుకోవాలి, పోరాటం చేయాలి, వివక్ష వ్యతిరేకంగా చేయాలి. సో మునీర్ భాయ్ కూడా వారి స్టాచ్యూ పెట్టినప్పుడు మనందరికీ సింగరేణి కార్మికులకు అందరికీ కూడా గుర్తొస్తుంది వారి త్యాగాలు ఏం చేస్తున్నారో. మనం చర్చించినప్పుడు వారికి ఆ నమ్మకం ఉండే ఎట్లైనా తెలంగాణ సాధించుకోవాలి. సో మునీర్ భాయ్ కూడా నేను ఆ ఎలక్షన్లో ఫస్ట్ ఎలక్షన్ వచ్చినప్పుడు ఇక్కడ నిజంగా ఎవరు జరగలేదు. అంటే ఆ రోజులలో బోడ జనార్దన్ గారు ఎంత హవా ఉన్నట్టే ఎవరు కూడా వచ్చి గెలవడానికి కూడా సిద్ధంగా లేకుండే. సో ఎవరు కూడా సిద్ధంగా లేకుండే. ఆ రోజులలో మునీర్ భాయ్ నిజంగానే అన్ని ఈవెంట్స్ కవర్ చేస్తూ ఒక ఆర్టికల్ రాసింది ఆ రోజుల్లో, బాయ్ హోతో ఐసా. ఎందుకంటే నేను ఇక్కడ పనిచేసినప్పుడు అందరితో కలిసిమెలిసి తిరిగి స్కూటర్ మీద పోవడము అన్నీ చూసిన తర్వాత బాయ్ హోతో ఐసా అని చెప్పి ఆయన ఆర్టికల్ రాశారు. మా అన్నగారు చూస్తున్నారు ఆర్టికల్. కానీ రోజు వారు ఏదైతే జర్నలిజం, నేను ఆ విషయం ఎందుకు తీసుకొచ్చినానంటే అన్ని విషయాలలో ఆయన ఒక చురుకుతనం ఉండే సమస్యల పైన. ఆ సమస్య ఎట్లా ప్రొజెక్ట్ చేస్తే అందరికీ నెత్తిలో ఎక్కుతుంది అని చెప్పి వారు ఆ చురుకుతనము ముందు పై దాంట్లో ఉండే. ఎప్పుడు కూడా భయపడలేదు. ఆయన ఒక కష్టజీవి అని నాకు వారు ఎప్పుడైతే జైలుకి వెళ్ళినప్పుడు జైల్లో కన్నాభిరామన్ గారు ఎట్లయితే వారి గురించి కొట్లాడినారో, జైలు నుంచి ఆల్రెడీ ఆయనకు సెంటెన్స్ అయిపోయింది కానీ వారికి ఒక నమ్మకం ఉండే. అప్పుడు కన్నాభిరామన్ గారు వారు కూడా పోయి కొట్లాడి వీరికి పరోల్ మీద తీసుకొచ్చి మళ్ళా కేసు గెలవడము, ఇవన్నీ కూడా జ్ఞాపకాలు చేసుకుంటే మనకు తెలుస్తుంది ఎట్లా మునీర్ భాయ్ విలువల గురించి కొట్లాడినాడు, ఎట్లా ఎంత పెద్ద వ్యక్తి ఉన్నా కానీ భయపడకుండా అది మనం నేర్చుకుంటాం. భయపడకుండా వారి వ్యతిరేకంగా పోరాటం చేయడము, భయపడకుండా వారిపైన ఏదైతే ఆర్టికల్స్ రాస్తారో ఇవన్నీ కూడా మనకు తెలుసు మునీర్ భాయ్ గారి గురించి. సో మనం కూడా ఇవన్నీ కూడా నేర్చుకోవాలి ఇలాంటి వ్యక్తుల దగ్గర నుంచి. ఇప్పుడే కోదండరామ్ గారు చెప్పినట్టు ఈ పుస్తకం చదవాలి అందరూ కూడా. ఈ పుస్తకం నేను కూడా ఒక గ్లాస్ చూస్తాను ఇప్పుడే. ఆ పుస్తకంలో వారు ఏదైతే వారి గుండెల్లో ఉన్న విషయాలన్నీ కూడా మనకి ఈ పుస్తకంలో తెలుస్తుంది. సో మనం ఈ పుస్తకం జరుపుకున్నప్పుడు కూడా మనకు రీఎన్ఫోర్స్ అవుతుంది అన్నమాట. ఏదైతే మనం మునీర్ భాయ్ గురించి ఇంతసేపు మాట్లాడుకున్నామో మళ్ళీ ఒక అవకాశం. నిజంగానే మునీర్ భాయ్ మన గురించి కొట్లాడినాడు. మునీర్ భాయ్ కుటుంబం గురించి కూడా ఆలోచించలేదు కానీ ఎప్పుడు కూడా ప్రజల గురించి ఆలోచించి ఎవరు ఎంత పెద్దగా కానీ ఆ విషయాలన్నీ కూడా
మాట్లాడటానికి వారి పైన వారి గొంతు ఎప్పుడు కూడా ఉండేది. ప్రజలందరూ కూడా ఏ విషయమైనా కానీ నిజంగా హెల్ప్ కావాలంటే ఈరోజు తెరపైకి రావడం జరిగింది. వారు స్ఫూర్తితోనే మనమందరం కూడా మునేపై ఏదైతే విలువల గురించి కొట్లాడినాడో, హ్యూమన్ రైట్స్ ప్రజల గురించి కొట్లాడినాడో, సింగరేణి కార్మికుల గురించి నిరంతరం పోరాటం ఏదైతే చేసినారో ఈరోజు మళ్ళా ఒకసారి మనం అందరం గుర్తించుకొని అందరు కూడా ఇదే అంటున్నారు, లేదు మన మునేబాయ్ గురించి ఈ భవనం కట్టడము, స్టాచ్యూ పెట్టడము, వారు ఏదైతే సింగరేణి సమస్యల పైన ఏదైతే రాస్తారో, తెలంగాణ ఉద్యమంలో కీలకమైన పాత్ర వారు ఏదైతే వేస్తారో ఇవన్నీ కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్లే అవసరం. ప్రత్యేకంగా వారు మందమరిలో ఉన్నప్పుడు నేను మొట్టమొదటిసారిగా మా అన్నగారి ఇక్కడ నిలబడినప్పుడు వారి ఇంటికి పోయినారు, మందమరి అగల్లీలో పోయినప్పుడు వారు రోజు నాకు చెప్పినారు అన్నమాట వారి సంబంధాలు మా నాన్నగారితో 8 సంవత్సరాలు ఎప్పుడు కూడా మా నాన్నగారితో కలిసినప్పుడు ఒక ప్రేమాభావం ఉంటుంది, ఒక కొడుకు తండ్రి లెక్క. వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు చాలా సమస్యలు మాట్లాడుకునేవారు. ఇప్పుడే వంశీ చెప్పినట్టు విభేదాలు ఉన్నప్పటికీ కూడా ఆ ప్రేమతో ఎప్పుడు కూడా పోలేదు వారి కుటుంబానికి, నా కుటుంబానికి. అందు గురించి అలా సందాని గారు నిజంగా వారికి ఆవేదన ఉన్నది, నేను అది గుర్తిస్తున్నాను. ఎందుకంటే అన్ని రోజులు ఇంతకాలం 8 సంవత్సరాలు ఏదైతే ఆ ప్రేమాభావంతో కుటుంబాల మీద దాని గురించి వారు ఆవేదన వ్యక్తం చేయడం డెఫినెట్లీ వారు చెప్పిన విషయాలన్నీ కూడా గుర్తించుకున్నాం. మన కోదండరామ్ గారు ఇప్పుడే అందరికీ చెప్పినారు ఎట్లా తెలంగాణ ఉద్యమం. ఎందుకంటే నాకు మంచిగా గుర్తుంది, మునీర్ బాయే అప్పుడు కోదండరామ్ గారిని, మన జయశంకర్ గారిని మా నాన్నగారితో కల్పించడం, వాళ్ళందరూ చర్చించుకోవడం, ఎట్లనైనా ఈ తెలంగాణ ఉద్యమం మనం కొనసాగిస్తూ ఎట్లా తెలంగాణ తీసుకురావాలి. ఒకవైపు ఉద్యమం చేయాలి, కానీ ఇంకోవైపు కేంద్రాన్ని ఎట్లా నచ్చ చెప్పి తెలంగాణ అల్టిమేట్ రిజల్ట్ ఇది ఏ ఉద్యమంలో కానీ ఆ రిజల్ట్ రావాలి, ఆ రిజల్ట్ ఎట్లా రావాలని చెప్పి చాలాసార్లు వారు చర్చించుకోవడం జరిగింది. నాకు కూడా నేను ఒక అవకాశం ఉండే అప్పుడు వారి ఈ డిస్కషన్స్లో పాల్గొనడము, మా నాన్నగారి వ్యూస్ ఏదైతే ఉన్నాయో ఎట్లా, ఎందుకంటే చాలాసార్లు కూడా మేము పార్లమెంట్లో తెలంగాణ ఉద్యమం గురించి కొట్లాడినప్పుడు నేను మా నాన్నగారికి చెప్పేది అనమాట, ఏది వస్తుందా తెలంగాణ ఇంత గుర్తు. వారు ఎప్పుడు చెప్పేది కుజ్బీ బోలరే తెలంగాణతో కైతాలి రైతుతో అంటే ఆ కాన్ఫిడెన్స్ ఉండే. ఎందుకంటే వారు గొప్పలు కాదు, దయచేసి అనేదభవించద్దు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఉద్యమంలో పాల్గొన్నవారు, జైలుకు పోయిన వాళ్ళు అందరూ కూడా జరుగుతున్న వ్యవస్థలో మరి అన్యాయాన్ని వ్యతిరేకించిన వాళ్ళే ఇక్కడ ఉన్నారని చెప్పి నేను గొప్పగా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే మీరందరూ లేదే మేము లేము, మీరందరూ ఉద్యమం చేస్తేనే ఇలా ఇక్కడ కూర్చున్న వాళ్ళ లోపల ప్రతి ఒక్కరూ మునిగన్న కోసం తెలిసిన వాళ్ళే. నేను నాతో పాటు ఇంకా చాలామంది ఉన్నారు. ఆయన గురించి చెప్పాలంటే అంటే సమయం సరిపోదు, కానీ ప్రతి ఒక్కరు కూడా 360 మంది అన్న చెప్తుండు యాదన్నని 360 మంది జైల్లో గడిపారు, 200 మంది చనిపోయారు, ఇక 150 మంది 100 మంది ఉన్నారని చెప్పారు. ఆ 100 మందిని కలిపారు రావాలని చెప్పి ఇక్కడ పెద్దలకు మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆయన జ్ఞాపకాలు మరవలేని, ముఖ్యంగా ఈ మందమరి విముక్తి కావడానికి ఆయన చేసిన కృషి నిజంగా గొప్పది. ఆనాడు నేను ఒక పుస్తకంలో వార్త చదివిన, భూస్వాముల రక్తంతో బసాంతాలు ఆడిన మునీరన్న మందమరిలో ఉండడం, మా అన్నగా ఉండడం నిజంగా నేను గొప్పగా భావిస్తూ ఉన్నాను. అటువంటి అన్నకు మరి మందమరిని మన అన్న చెప్పినట్టుగా ఖచ్చితంగా భవన్ కట్టించడం, అదేవిధంగా ఆయన జ్ఞాపకార్థం మందమరి తీర్చిదిద్దడమే కాకుండా ఆయన యొక్క ఆశయాలను ముందేసుకోవడం కోసం మీ అందరం కృషి చేస్తామని చెప్పి దానికి మంత్రి గారి
సలహాను సూచనలు తీసుకుంటామని చెప్పి మనం మరొకసారి మనం చేస్తూ ముఖ్యంగా రామూర్తి గారి కోసం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఆయన తీసుకోవడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే 82 లోపల మన ఈ మునీరన్న గారే మమ్మల్ని ఇద్దరిని హైదరాబాద్కు ఏఎస్ఎఫ్ సంబంధించినటువంటి మా ఆనాడు 82లో ముక్తుం భవన్కు శిక్షణ శిబిరాలకు ఏఎస్ఎఫ్ శిక్షణ శిబిరాలు పంపించినటువంటి మునీరన్న ఆనాటి ఇలాంటి మిత్రుడుగా నాకు మరి దొరకడం నిజంగా గొప్ప విషయం. అదేవిధంగా మన ఒక్కొక్కరు చెప్పుకుంటే గురిజాల రవీంద్రన్న కావచ్చు, హెచ్చరేంద్ర కావచ్చు, ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉద్యమంతో సంబంధం ఉంది, జైలుతో సంబంధం ఉంది, అదే మునీరన్నతో సంబంధం ఉంది. అటువంటి గొప్ప మందమరిలో నేను పుట్టి పెరగడం నిజంగా అదృష్టంగా భావిస్తూ ముగిస్తా ఉన్నాను.